ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బుల జమపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన నిధుల్ని ఈ నెల 11 నుంచి 13 తేదీ వరకు లబ్ధిదారులకు జమ చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకు పథకాల డబ్బుల్ని జమ చేయవద్దంటూ ఈసీ గురువారం ఇచ్చిన ఆదేశాలను ఇవాళ వరకు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పథకాలకు సంబంధించిన నిధుల పంపిణీని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా ఎన్నికల ప్రస్తావన నియమావళిని ఉల్లంఘించకూడదని, ఎలాంటి ఉత్సవాలు వేడుకలు నిర్వహించకూడదని తేల్చి చెప్పింది. అంతేకాదు రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉండకూడదని ఆదేశించింది. ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదనలను ఆదేశించి తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు నేరుగా ఏదైతే లబ్ధిదారులు ఉంటారో డీబీటీ ద్వారా అయితే కనుక వారి యొక్క అకౌంట్లకు అయితే నేరుగా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా ఈ డీబీటీ ద్వారా లబ్ధిదారులకి అమౌంట్ చేరవేసే అంశాన్ని అయితే కనుక ప్రస్తుతం హైకోర్టు తీర్పు అనేది కూడా రిజర్వ్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు వెయ్యొద్దు, అయితే దీని తర్వాత ఏదైతే పోలింగ్ అయిన తర్వాత కూడా చూసుకోవాలి అంటూ కూడా ఇటు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న వాదోపవాదనలు విన్న అనంతరం కూడా తీర్పునైతే రిజర్వ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పార్టీ నేతలైతే కనుక ఈ యొక్క ప్రచారంలో అయితే కనుక ప్రజలకైతే తెలియజేసే విధంగా కూడా ఇది వాడుకుంటున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరో పక్క అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇటు కోర్టులో కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఈ రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు ప్రచారంలో వినియోగించవద్దంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే ఐవీఆర్ కాల్స్ ద్వారా కూడా ఇటు సంక్షేమ పథకాలు ఒక పార్టీ వస్తే సంక్షేమ పథకాలు అడ్డుకుంటుంది, ఇప్పటికే కోర్టులో ఈ యొక్క అంశంపై అయితే కనుక చర్చ నడుస్తుంది అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీరిపై కూడా కేసు వేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిపై అయితే కనుక ప్రతిపాదనని దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పొందుపరచాలంటూ కూడా ఇటు కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశం అనేది కూడా జూన్ నెలకు వాయిదా వేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం సంక్షేమ పథకాలకి అయితే కనుక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో హాట్ గా అయితే కనుక వేడెక్కుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒక పార్టీ వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, మరొక పార్టీ వస్తే మాత్రం సంక్షేమ పథకాలు అడ్డుకట్ట వేస్తామంటూ కూడా ఈ అంశాన్ని డీబీటీ అంశాన్ని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారంలో వాడుకున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జూన్ నెలలో వచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుందని దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అయితే కనుక లబ్ధిదారులకి అకౌంట్లలోకి వెళ్ళే అవకాశాలు లేనందున అయితే కనుక ఇటు ఈ యొక్క అస్త్రాన్ని ఇటు అధికార పార్టీ అయితే కనుక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా వినియోగించుకుంటున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయని చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్.